మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ 2 రోజుల కిందట ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్రూవర్గా మారి ప్రభుత్వానిక అధికారులక అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫీలర్ను వదలడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా జగనన్న నమ్మిన సైనికుడిగా ఈ జిల్లాకు సంబంధించి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను. ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవర్గా మారాల్సిన అవసరం కానీ, అదేవిధంగా కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలనే ఆలోచన నేను గత 2014-19 నుంచి జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు, 24 నుంచి 29 దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక మైన్కి సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు, అక్రమ మైనింగ్కి సంబంధించిన దాంట్లో A1 నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని A4గా కేసులో నిందితునిగా చేర్చడం, ఇట్లా తర్వాత ఒక 10 మందిని దాదాపుగా దాంట్లో కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు. స్టిల్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద జల్లితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారో, లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ, సంబంధిత డిఎస్పి గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. ఫిబ్రవరి 16వ తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది. 19వ తేదీ నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 24వ తేదీ హైకోర్టు వారు నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ A1 అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు ఏదన్నా నాకు నోటీస్ ఇస్తే సహకరించమని ఒక ఆర్డర్ నాకు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎవరు, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు నాకు నోటీస్ ఇవ్వలేదు. నన్ను పిలిచి నేను వెళ్ళి అక్కడ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే, స్టేట్మెంట్ ఇచ్చి ఉండి ఆ రికార్డ్ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ ఏదైనా ఆ న్యూస్ ఛానల్ వారికి వచ్చి ఉంటే దాంట్లో నేను గోవర్ధన్ రెడ్డి గారి పేరో లేదనుకుంటే మిగిలిన 6 మంది 7 మంది పేర్లు చెప్పి ఉన్నట్లు భావించుంటే
అప్రూవర్గా మారాడనో లేకపోతే ఇంకోటనో చెప్పవచ్చు. మరి వీళ్ళకి ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా తెలిసిందో, ఎవరు చెప్తే చెప్పారో అంట సమాచారం ఎందుకైనా ఇంత పెద్ద ఎత్తున అబాండాలు వేయడం? ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడగొచ్చు, చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ కేసుకు సంబంధించి మైనింగ్ అధికారులే, నా పర్సనల్ ఒపీనియన్, మైనింగ్ అధికారులే గతంలో పనిచేసిన అధికారి శ్రీనివాస్ కుమార్ గారు కావచ్చు, ఈరోజు ఎఫ్ఎస్సిగా ఉన్న బాలాజీ నాయక్ గారు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా క్లారిటీ లేని రిపోర్ట్లు ఇచ్చున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు, క్లారిటీ లేకుండా ఇచ్చారు. A2, A3 ఎవరైతే ఉండారో నిందితులుగా ఈరోజు ఎఫ్ఐఆర్లో చేర్చబడి ఉండారో, మొట్టమొదటిగా ఆ మైన్ దగ్గర ఎవరైతే నాది అని చెప్పుకోబడుతున్నాడో విద్యాకిరణ్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ల మీద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆ రోజు ఉన్న శ్రీనివాస్ కుమార్ గారు దాన్ని విచారించి పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు గురించి మేము గ్రామంలో విచారించి విఆర్ఓని విచారించిన తర్వాత గ్రామస్తులు చెప్పిన దాని మీదట వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి అనే వ్యక్తులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్గా చేసినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టే 7.56 కోట్ల రూపాయలతో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ క్లియర్. వాళ్ళు విచారించుకున్నారు, విచారణలో వాళ్ళిద్దరూ చేసినట్లుగా భావించామని చెప్పి వాళ్ళకి షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అడ్వకేట్ దగ్గర నుంచి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. రైట్, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని విచారణకి దీనికి తీసుకున్నారని చెప్పి తెలిసింది. విచారణ జరగడం మొదలుపెట్టారు. 12/2/2025 ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ బాలాజీ నాయక్ గారు పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పడం దాంట్లో పొందుపరిచాడు. దాంట్లో కూడా ఏం చేశాడంటే ఆ పారాగ్రాఫ్ ఏదైతే శ్రీనివాస్ కుమార్ విచారించిన తర్వాత విచారణలో ఈ ఇద్దరే అని చెప్పి తేలిందని నేను నోటీస్ ఇచ్చానని చెప్పి చెప్పబడ్డారో దాన్ని హైడ్ చేస్తూ దాన్ని కనపరచకుండా పూర్తిగా పారాగ్రాఫ్ని అగైన్ మళ్ళీ 3 పేర్లు చెప్పడం జరిగింది. దాని మీద కేసు కట్టాలి. మళ్ళీ 2 రోజుల తర్వాత 14/2 అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక జిల్లా మైనింగ్ అధికారి 12/2/2025 బాలాజీ నాయక్ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పొదలకూరు వారికి ఒక కంప్లైంట్ పంపించాడు. కంప్లైంట్లో ఏం చెప్పాడు? ఇన్ ద రెఫరెన్స్ ఈజ్ సైటెడ్ ద దెన్ డిఎంజీ నెల్లూరు, అప్పట్లో విచారించిన నెల్లూరు, అలాంగ్ విత్ దిస్ ఆఫీస్ టెక్నికల్ స్టాఫ్ has conducted inspection. At the time of inspection on enquiry with the VROs as well as the locals, it came to know that the following person are conducting illegal quarrying for miscellaneous quartz and feldspath minerals in the subject area and exported to China via Chennai port through various exporters. సో ఈ పారాగ్రాఫ్లో శ్రీనివాస్ కుమార్ గారు ఇచ్చిన పూర్తి పారాగ్రాఫ్ని దీంట్లో పెట్టకుండానే సగ పారాగ్రాఫ్ పెట్టేసి మా 3 పేర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి. ఒరిజినల్గా ఫస్ట్ ఎవరైతే శ్రీనివాస్ కుమార్ గారు దీన్ని ఎంక్వైరీ చేశారో అంటే అధికారులుగా ఉండి వాళ్ళు సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి వాళ్ళే దీన్ని
తప్పుదోవ పట్టించి పోలీసులకు ఇచ్చి Vakad Sivareddy, Vakad Srinivasreddy of the above address entries are hereby instructed to show cause as to why action shall not be initiated against them under Rule 26 subsection 2 and of APMMC rules అని చెప్పి శ్రీనివాస్ కుమార్ గారు గతంలో పనిచేసిన డీడీ గారు వాళ్ళిద్దరికి షోకాస్ నోటీసులు ఇస్తే దాన్ని 12/2/2025 తేదీన నా పేరు కూడా కనబరుస్తూ ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్న డీడీ గారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్ 14/2/2025 అదే బాలాజీ నాయక్ గారు మళ్ళీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ 2 రోజులు అంతే 12 ఇచ్చాడు, మళ్ళీ 14 ఇస్తున్నాడు. దాంట్లో ఏం చెప్పాడు? ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద దెన్ డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ నెల్లూరు, దీంట్లో పూర్తి పారాగ్రాఫ్ పెట్టాడు. చెన్నై పోర్ట్ అని ఆపేసిన వ్యక్తి తర్వాత నోటీసు ద కల్ప్రిట్స్ who are conducting illegal quarrying in the subject area and issued notices to the culprits of Sri Vakad Sivareddy and Sri Vakad Srinivasreddy respectively. Though the reference 10th cited P. Bhaskara advocate on behalf of Vakad Sivareddy and Vakad Srinivasreddy submitted replies against the show cause notice. So 12వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు, 14వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు పొదలకూరు పిఎస్లో. 16వ తేదీ నన్ను ముద్దాయిగా చేస్తూ కట్టారు. నేను కోర్టుకు వెళ్ళాను, తెచ్చుకున్నాను, అయిపోయింది. తర్వాత జరిగిన పరిణామాలు వ్యవహారాలు అన్నీ మీకు అందరికీ తెలిసిందే, తెలియందేం కాదు. ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని సరెండర్ చేశారు, ఎవరెవరు రిమాండ్కి వెళ్ళారు, ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు నేను అప్రూవర్గా మారితే అసలు ఏమనగా నేను ఎందుకుంటాను దాంట్లో? అట్లీస్ట్ వాళ్ళు రిమైండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడన్నా కూడా శ్యాంప్రసాద్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా ప్రమేయం లేకుండా మాకు ఆయన అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి మేము ఈ కేసులోంచి తొలగించబడుతుందని చెప్పి సీడీలో కొట్టి పెట్టాలి కదా కోర్టులో. లేదు నాకు నోటీస్ ఇచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చా, నాకు ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు నోటీస్ ఇచ్చాడు, రమ్మంటున్నారు, నేను పోతున్నానని చెప్పి మీకు చెప్పే పోతాను కదా. నేను దాపరికి ఏముంది? అందరం ఒక పార్టీలో ఉన్నాము. నేను బయటపడిపోతున్నాను, ఎస్ మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసులో నుంచి, మనం క్లీన్ చిట్తో బయటపడిపోతాము అని అనుకున్నా నన్ను పిలిచున్నారు కదా. అసలు అధికారులు పిలిచి నాకు నోటీస్ ఇచ్చి పిలిచుంటే నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చాను అనేది తెలుసుకోవచ్చు. ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. 100 కోట్లు 7,56 లక్షల రూపాయలకి పెనాల్టీ షోకాసు నోటీస్ ఇచ్చినారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పని కట్టుకొని అంతే. ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి అంటే బాగున్నాం కాబట్టి శ్యాంప్రసాద్ రెడ్డిని గోవర్ధన్ రెడ్డిని విడగొట్టాలా, లేదంటే శ్యాంప్రసాద్ రెడ్డి గత 8-9 నెలలుగా ప్రశాంతంగా తన పని అయితే తను చేసుకున్నాడు కాబట్టి అతను ఎందుకు బయట ఉండాలా, బురద చల్లితే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టిస్తామని అనుకోవడం. కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు ఏదైతే నన్ను A1 నిందితుడిగా దీనిలో నన్ను పొందుపరిచారో నేను లీగల్గానే ఫైట్ చేస్తాను. నేను